గత 2 మాసాలు మనము పరిశుద్ధత అనే అంశాన్ని మనం ధ్యానం చేశాం. మనం పరిశుద్ధులుగా ఉండాలి అనేది దేవుని నిత్య సంకల్పము అని నేర్చుకుంటూ వచ్చాం. దేవుని నిత్య సంకల్పము మనం పరిశుద్ధులం అవటము అయినప్పుడు ఏ విషయాల్లో మనం పరిశుద్ధులము కావాలి అనే విషయాలు మనం చాలా నేర్చుకున్నాం. 2 మాసాలుగా మనం చాలా విషయాలు నేర్చుకుంటూ వచ్చాం. తర్వాత ఇప్పుడు పరిశుద్ధులము అయిన తర్వాత, పరిశుద్ధులముగా ఉండటానికి తీర్మానించుకున్న తర్వాత, శరీరంలోని అవయవాలతో మనం తీర్మానించుకున్న తర్వాత, శరీరాన్ని అవయవాలతోటి మనం ఒక నిబంధన చేసుకున్న తర్వాత, దేవుని దృష్టిలో యథార్థముగా జీవించుటకు తీర్మానించుకున్నాక మరి పరిశుద్ధులుగా మనం చేయవలసిన పని ఏంటి? వాట్ ఈజ్ అవర్ నెక్స్ట్ జాబ్ టు బి డన్? మనం చేయవలసిన తదుపరి కార్యక్రమం ఏంటి అనే విషయాలు ఈ మాసము మనం ధ్యానం చేయబోతున్నాం. ఈరోజు ఫ్రూట్ఫుల్ లైఫ్, ఫలభరితమైన జీవితము. ఫలభరితమైన జీవితం అంటే ఫలించే జీవితం ఎంపిక చేయబడింది. పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు పరిశుద్ధులై ఉండాలి. అలాగే పరిశుద్ధులైన వారు చేయాల్సిన పని ఏంటంటే ఫలాలు ఫలించాలి. దే మస్ట్ బేర్ ఫ్రూట్. ఫలాలు ఫలించాలి అనేది ఈ రోజు నుంచి మనం నేర్చుకునే అంశము. దేవుడు సృష్టిని అద్భుతంగా తయారు చేసినాడు. దేవుడు తన నోటి మాటతో ఈ లోకంలో ఉన్న సమస్తాన్ని సృజించినాడు. సృష్టి అంతా అయిపోయిన తర్వాత చివరిగా దేవుడు చేసినది ఏంటంటే ఆదామును సృజించాడు. ఆదామును దేవుడు సృజించాడు. వాళ్ళు ఎలా సృష్టించబడ్డారంటే పరిశుద్ధులుగా సృజించబడ్డారు. అందుకనే వాక్యము మనకు తెలియజేస్తా ఉంది, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించను. అంటే దేవుని స్వరూపం అంటే పరిశుద్ధమైన స్వరూపం, పరిశుద్ధమైన స్వభావం, పరిశుద్ధమైన రూపము, ఆత్మ సంబంధమైన జీవితము. వీటన్నిటినీ మనం కలిపితే దేవుని సృష్టి, ఆదామును సృజించిన విధానము చాలా అద్భుతము. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనాన్ని గమనించండి. దేవుడు ఆదామును ఎట్లా చేసినాడో 7వ వచనము, దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. నరుడు జీవాత్మ ఆయను. బహుశా ఎవరు ఇటువంటి అద్భుతాన్ని చేయలేరు. ఇటువంటి అద్భుతాన్ని ఎవరు చేయలేరు. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయన. మట్టి బొమ్మకు ప్రాణము పోయగలిగిన వాడు మన దేవుడు. ఇట్ ఈస్ ఓన్లీ పాసిబుల్ విత్ అవర్ గాడ్. ఎవరికి సాధ్యం కాదు. మట్టి బొమ్మకు జీవం పోయటానికి ఎంతోమంది ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ ఇట్స్ ఇంపాసిబుల్. దేవుడు నరుని నిర్మించి మట్టితోటి దేవుడు జీవాత్మను ఊదినాడు. జీవాత్మ అనగా దేవుని ఆత్మ కదా. దేవుని ఆత్మను పొందుకున్నాడు మానవుడు. హవ్వను చేసిన విధానం కూడా అత్యద్భుతమే. హవ్వను ఏ విధంగా చేశాడు చూడండి. ఆదికాండము 2వ అధ్యాయము 21, 22 వచనాలలో ఆ మాటలు వ్రాయబడినాయి. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదామునద్దకు తీసుకొని వచ్చిన. ఫస్ట్ సర్జరీ వాజ్ పెర్ఫార్మ్డ్ బై గాడ్ హిమ్సెల్ఫ్. ఈ లోకంలో మొట్టమొదటి సర్జరీ, మొట్టమొదటి ఆపరేషన్ దేవుడే చేసినాడు. ఆదాముకు గాఢ నిద్ర కలుగజేసి ఆదాము ప్రక్కటెముకను తీసి ఆ ప్రక్కటెముకతోటి, ఒక్క ఎముకతోటి ఒక స్త్రీ నిర్మించడం సాధ్యమేనా? 230 ఎముకలు ఎన్నో ఉంటాయి మన శరీరంలో, అంతేనా? ఎరా సుమా, 230 ఎముకలు ఉంటాయా మనిషిలో? 230 ఎముకలు ఉండాల్సిన స్థానంలో దేవుడు ఒక్క ప్రక్కటెముకను తీసుకొని ఒక స్త్రీనిగా సృజించినాడే. అది దేవునికే సాధ్యం. దేవునికే ఇటువంటి అద్భుతాలు చేయటం సాధ్యము. దేవుడు వారిద్దరిని చేసి వారిని ఆశీర్వదించి వారికి ఇచ్చిన మొట్టమొదటి ఆజ్ఞ
ఏంటి వారికి ఇచ్చిన మొట్టమొదటి ఆజ్ఞ అంటే ఈరోజు మనం చదువుకున్న వాక్యము ఆదికాండం 1వ అధ్యాయము 28వ వచనములో ఆ మాటలు వ్రాయబడిన, దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొనుడి. ఏంటి గాడ్స్ ఫస్ట్ కమాండ్మెంట్ టు ఆడమ్ అండ్ ఈవ్ వాస్ టు బీ ఫ్రూట్ఫుల్. యు హ్యావ్ టు బీ ఫ్రూట్ఫుల్. మీరు ఫలించాలి. అది దేవుని మొట్టమొదటి ఆజ్ఞ. బీ ఫ్రూట్ఫుల్. మీరు ఫలించండి. దేవుడు మానవులకు ఇచ్చిన, అంటే పరిశుద్ధమైన మానవులకు, ఆదాము అవ్వలు పరిశుద్ధులు కదా, వారిలో ఏ పాపము లేదు, వారిలో ఏ కలంకము లేదు, వారిలో ఏ మచ్చ లేదు, ఏ డాగు లేదు, ఏ ముడత లేదు. వారిని దేవుడు పరిశుద్ధులుగా సృజించినాడు, పవిత్రముగా సృజించినాడు. పవిత్రత వాళ్ళలో ఉన్నప్పుడు పరిశుద్ధులైన వారికి దేవుడిచ్చిన మొట్టమొదటి ఆజ్ఞ ఏంటంటే బీ ఫ్రూట్ఫుల్. ఆత్మ సంబంధులు ఫలించవలసిన ఫలాలు ఏంటి? ఆత్మపూర్ణులైన వారు, ఆత్మతో నిర్మించబడిన వారు, జీవాత్మ కలిగిన వారు, పరిశుద్ధులైన వారు, వాళ్ళు ఫలించాల్సిన ఫలం ఏంటంటే బైబిల్ చాలా తేటగా ఉంది. మనకు ముందు గ్రంథాల్లో మనకు కనపడకపోయినా దేవుడు పౌలు భక్తుని ద్వారా ఆ ఫలం ఏంటో మనకు చూపించినాడు. వాళ్ళు పండించాల్సిన ఫలాలేంటి, వారు ఫలించాల్సినవి ఏంటి అని దేవుడు మనకు చూపించినాడు. గలతీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనములో ది ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్, ఆత్మ ఫలము ఏమనగా అని వ్రాస్తూ, అంటే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ ఈజ్ లవ్ అంటాడు. లవ్ అని తర్వాత మిగిలినవన్నీ చెప్తూ వస్తాడు. ఆత్మ సంబంధులు ఫలించాల్సిన ఫలము ప్రేమ అనే ఫలములో 8 తొనలు దేవుడు ఏర్పాటు చేసినాడు. ప్రేమ అనే ఫలములో 8 తొనలు ఉన్నాయి. ఏంటంటే ఫలము ఒక్కటే, 8 తొనలు. ప్రేమ అనే ఫలములో మిగిలిన 8 తొనలు పొదగబడి ఉన్నాయి. ప్రేమ ఉన్న చోట సంతోషం ఉంటుంది, ప్రేమ ఉన్న చోట సమాధానం ఉంటుంది, ప్రేమ ఉన్న చోట దీర్ఘశాంతం ఉంటుంది, ప్రేమ ఉన్న చోట దయ, జాలి, కరుణ అనేవి ఉంటాయి. ప్రేమ ఉన్న చోట మంచితనం ఉంటుంది, ప్రేమ ఉన్న చోట విశ్వాసం ఉంటుంది, ప్రేమ ఉన్న చోట సాత్వికం ఉంటుంది, ప్రేమ ఉన్న చోట ఆశా నిగ్రహము కూడా ఉంటుంది. అవునా? ఒకసారి మనం ఆలోచిస్తే ప్రేమ అనేక దోషములను కప్పును అంటాడు. ప్రేమ అనేక దోషములను కప్పగలుగుతుందంటే అర్థం ఏంటంటే ప్రేమ ఉంటే అన్నీ మనకి మంచిగానే కనపడుతుంది. ప్రేమ లేనప్పుడు అన్నీ మనకు తప్పులుగానే కనపడుతుంది. ఎదుటి వారు చేసేవన్నీ తప్పులుగా కనపడదు. కాబట్టి ప్రేమ ఉన్న చోట మిగిలిన 8 ఫలాలు, మిగిలిన 8 తొనలు ఉంటాయి ఖచ్చితంగా. ప్రేమ లేని చోట వీటికి అవకాశమే లేదు, ఎంత మాత్రము లేదు. ప్రేమ ఉన్న చోట అన్నీ ఉంటాయి. ఆత్మ పూర్ణులైన వారు, ఆత్మ సంబంధులైన వారు ఆత్మ ఫలమును తప్పక ఫలించాల్సిందే. ఇట్ ఈస్ మ్యాండేటరీ ఫర్ ఎ క్రిస్టియన్ టు బేర్ ఫ్రూట్. ప్రతి ఒక్కరూ ఫలాలు ఫలించింది. గాడ్స్ ఫస్ట్ కమాండ్మెంట్ టు ఆడమ్ అండ్ ఈవ్ ఈజ్ బీ ఫ్రూట్ఫుల్. ఫలించారా? ఒకసారి వారి జీవితాల్లో మనం ఆలోచన చేస్తే మొదటిలోనే వారు పడిపోయినట్లుగా మనం చూస్తాము. ఎందుకు లేదు వారి మధ్య ప్రేమ? ఎందుకు లేదు వారి మధ్య సమాధానము? ఎందుకు లేదు వారి మధ్య సంతోషము? వారికి ఎందుకు అవన్నీ పోగొట్టుకున్నారు అంటే ఎందుకు వారికి ప్రేమ తగ్గిపోయింది? ఎందుకు వారికి దేవుని మీద ప్రేమ తగ్గిపోయింది? దేవునితో ముఖాముఖిగా మాట్లాడేవారు, దేవునితో సంబంధం కలిగిన వారు, దేవునితో సంభాషించే అవకాశం ఉన్నవారు అటువంటి అవకాశాన్ని కోల్పోయి దేవుని స్వరాన్ని వింటేనే దాక్కునే పరిస్థితికి ఎందుకు దిగజారిపోయారు? ఎందుకు వాళ్ళకి ఆ పరిస్థితి వచ్చింది? ఎందుకు వాళ్ళు ఆ విధమైన పరిస్థితిలోకి దిగజారిపోయారంటే దేవుడు వారికి ఇచ్చిన ఆజ్ఞను వారు పాటించలా. దేవుడు వారికి ఇచ్చిన ఆజ్ఞను అతిక్రమించినారు. వారు ఆజ్ఞను పాటించనివ్వకుండా ఆజ్ఞను అతిక్రమింపజేసింది ఎవరు?
సాతాను వారు దేవుని ఆజ్ఞను మీరే విధముగా వారిని ప్రోత్సాహపరిచినాడు. వారిని పాపములో పడవేయటానికి వాడు చేయాల్సింది చేసినాడు. ఎందుకు వారి జీవితాల్లో ఇవన్నీ కోల్పోయినారంటే వారి జీవితముల్లో దేవుని స్థానములో సాతానుకు అవకాశం కలిగించినారు. దేవుని స్థానాన్ని పక్కన పెట్టి సాతానుకు వారి జీవితాల్లో అవకాశం ఇచ్చినందువలన వారు ఫలములు ఫలించలేకపోయినారు. దానికంటే మించి శాపములు కొని తెచ్చుకున్నారు. భయంకరమైన శాపములు వారి జీవితాల్లో వారికి వచ్చినాయి. కుటుంబంలో సాతాను ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రతి కుటుంబంలో చెప్తున్నాను నేను, ఈనాటి ప్రతి కుటుంబంలో సాతాను ప్రభావము చాలా ఎక్కువగా ఉంటుంది. సాతానుకు చిన్న అవకాశం దొరికిన కుటుంబాన్ని పతనము చేయగలడు, కుటుంబాన్ని నాశనము చేయగలడు. ఆదామవ్వలు పరిశుద్ధులుగా ఉండటానికి సృజించబడితే, ఆదామవ్వలు ఫలించడానికి సృజించబడితే ఫలములు లేకుండా చేసినాడు సాతాను. వాళ్ళు ఫలించకుండా వారిని పాపములో పడవేసి దేవునికి దూరం చేసినాడు. సాతానుకు చిన్న అవకాశం ఇచ్చి సాతాను మాట ఆలకించినందువలన ఆదాము హవ్వలు వాడి చేతిలో బందీలైపోయినారండి. వాడు వాళ్ళని పట్టి వారిని తనకిష్టం వచ్చిన రీతిగా వాడుకోవడం ప్రారంభించినాడు. దేవుని దృష్టికి వాళ్ళు పాపము చేసిన వారై దేవుడిచ్చిన ఆధిక్యతలన్నిటినీ కోల్పోయి ఏదైనా వనంలో నుంచి తోలివేయబడినారు. దుస్థితికి వారు దిగజారిపోయినారు. కారణం ఏంటంటే సాతానుకు వారి జీవితంలో చిన్న అవకాశం ఇచ్చారు, అంతే. దేవుడు మనము పరిశుద్ధులముగా ఉండాలని కోరుకుంటున్నాడు. పరిశుద్ధులమైన మనము ఫలాలు ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆదామవ్వల తర్వాత కొన్ని తరాలు గడిచిపోయినాయి. ఆ తర్వాత తరాలలో నోవహును దేవుడు మళ్ళీ ఎన్నుకున్నాడండి. నోవహును ఎన్నుకొని నోవహును తన బిడ్డగా ఉండటానికి ఏర్పాటు చేసుకొని నోవహును కోరుకొని ఆ లోకంలో పాపం ప్రబలిపోయినప్పుడు, ఈ లోకాన్ని ఆయన నాశనం చేయాలని తీర్మానం చేసుకున్నప్పుడు, జల ప్రాణులని రప్పించాలని ఆయన తీర్మానం చేసుకున్నప్పుడు నోవహు కుటుంబం మాత్రము అద్భుత రీతిగా రక్షించబడింది దేవుని చేత. నోవహు దేవుని దృష్టిలో కృప పొందినవాడు. నోవహు ఒక్కడే దేవుని దృష్టిలో కృప పొందుకొని అద్భుత రీతిగా దేవుని చేత ఎన్నుకొనబడి రక్షించబడి మరి ఆ ఓడలోకి ప్రవేశించగలిగినాడు. వారిని ఓడ నుండి బయటకు తీసుకువచ్చిన తర్వాత జలప్రళయం అయిపోయింది. లోకమంతా తుడిచిపెట్టబడింది. నర మానవుడు లేడు. పక్షి జంతు జలచరాలన్నీ నాశనం అయిపోయినాయి. చెట్లు కూడా లేవు. అన్నీ అయిపోయిన తర్వాత వారిని బయటకు తీసుకుని వచ్చి దేవుడు వారికి ఇచ్చిన మొట్టమొదటి ఆజ్ఞ ఏంటో తెలుసా? బైబిల్ గ్రంథం చూడండి. ఆదికాండము 9వ అధ్యాయము 1వ వచనములో దేవుడు వారికి ఇస్తున్న ఆజ్ఞ, బయటకు తీసుకొచ్చిన వెంటనే వారికి ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే, మరియు దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. ఏంటి వాళ్ళకి ఇచ్చిన ఆజ్ఞ? మీరు ఫలించాలి. యు హ్యావ్ టు బి ఫ్రూట్ఫుల్. మళ్ళీ రెండవసారి ఇది రెండవ వ్యక్తికి దేవుడిస్తున్న ఆజ్ఞ. వర్ దే ఫ్రూట్ఫుల్? వారు ఫలాలు ఫలించగలిగినారా అంటే అనుమానమే. ఓడ నుంచి బయటకు వచ్చిన కొంతకాలం వరకు వాళ్ళు చాలా బాగున్నారని వాక్యం ద్వారా మనం తెలుసుకోవచ్చు. కొంతకాలం వరకు బాగానే ఉన్నారు. ఆ తరువాత నోవహు ఒక తోట వేసాడంటండి. ఏం తోట అది? ద్రాక్ష తోట. మరి అంతకుముందు ద్రాక్షలు ఉన్నాయో లేదో మనకు తెలియదు. ఆ సందర్భం ఎక్కడా మనకు కనపడదు. ద్రాక్ష తోట వేసాడంట నోవా మరి దానికి ఆద్యుడై ఉండొచ్చేమో. నోవహు ద్రాక్ష తోట వేసి, నోవహు అంతకుముందు ద్రాక్ష తోట ఉందో లేదో మనకు తెలియదు, కానీ తాగి మరి దానికి వైన్ తయారు చేయటం కూడా నేర్చుకున్నాడు. మరి నోవహు అది తోట వేయటమే కాదు, కానీ ద్రాక్షల్లో నుంచి వైన్ తయారు చేసి దాన్ని త్రాగి మత్తుడై పడిపోయి ఏమైంది తెలుసా? ఆయన త్రాగి మత్తుడై పడినందువలన హాము పాపము చేయటానికి అతను కారకుడైనాడు. హాము సంతానమంతా శపించబడటానికి నోవహు కారకుడైనాడండి. పాపం మళ్ళీ మొదలైంది.
దేవుడు వాళ్ళని పరిశుద్ధులుగా ఉండటానికి లోకంలో ఉన్న వాటిలన్నిటిని తుడిచిపెట్టేసి వాళ్ళని మాత్రమే కోరుకొని ఎన్నుకొని ఓడలో దాచిపెట్టి వారికి మరలా దేవుడు ఫలించండిని ఆజ్ఞాపిస్తే వాళ్ళు కూడా పడిపోయిన పరిస్థితిని మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, దేవుడు నీతిమంతులని తీర్చి ప్రత్యేకపరిచిన వారు కూడా ఫలాలు ఫలించలేరని మనకు అర్థం అవుతా ఉంది. వాళ్ళు కూడా ఏదో ఒక విషయంలో పడిపోవటానికి కారణాలు ఉన్నాయి అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. దేవుని నియమం ఏంటంటే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములనే ఫలించాలి. పరిశుద్ధులైన వారు పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ మంచి ఫలాలనే ఫలించాలి. కానీ నోవహు కుమారులు కాని ఫలాలు ఫలించినారు, చెడు ఫలాలు ఫలించినారు. తర్వాతి తరాలు శపించబడినాయి. ఇది చరిత్ర. తరువాతి దినాలలో ఆ తరువాతి తరాలలో మరలా ఈ ఆజ్ఞ మరొక వ్యక్తికి ఇవ్వబడింది. చూద్దాం. ఆదికాండము 35వ అధ్యాయము 11వ వచనములో దేవుడు మరలా ఇంకొక వ్యక్తిని ఎన్నుకొని ఆయనకు వాగ్దానం ఇచ్చి ఆయనకి ఇస్తున్న ఆజ్ఞ ఏంటంటే, చూడండి, ఎవరికో ఆజ్ఞ ఇచ్చింది ఆయన? ఎవరికైనా వాక్యం చదివన్నా చెప్పండి. ఎవరైనా? ఎవరికి? యాకోబుకి. యాకోబు అంటే ఇశ్రాయేలు. యాకోబుగా మోసగాడిగా ఉన్న ఒక వ్యక్తిని దేవుడు పిలుచుకొని ఆయనను ఆశీర్వదించి ఆయన పేరు మార్చి, ఆయన పేరుని ఏమని మార్చాడో తెలుసా? ఇశ్రాయేలుగా మార్చినాడు. ఇశ్రాయేలుగా మార్చి ఆయనకి దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటంటే, ఆదికాండం 31:35-11లో, మరియు దేవుడు, నేను సర్వశక్తి గల దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి పొందుము. నీవు ఫలించి, యు హ్యావ్ టు బి ఫ్రూట్ఫుల్. ఇజ్రాయేలుగా నీ పేరు మార్చినాను. ఇంతకుముందు నీవు ఏ విధంగా జీవించినావు నాకు అనవసరం. ఇంతకుముందు నీ బ్రతికేంటో నాకు అనవసరము. ఇంతకుముందు నువ్వు మోసగాడివి కావచ్చు, ఎంత దుష్టుడువైనా కావచ్చు, కానీ ఇప్పుడు ఐ హ్యావ్ చేంజ్ యువర్ నేమ్. యు హ్యావ్ టు బి ఫ్రూట్ఫుల్. నీ పేరు మార్చినాను, నీ జీవితము కూడా మారిపోవాలి. నీ పేరు మార్చాను, నీ జీవితము సమూలముగా మార్పు చెందాలి. తరతరాలకు నీ జీవితం ఆదర్శవంతంగా ఉండాలి. తరతరాలకు నీవు ఫలించాలి, మంచి ఫలం ఫలించు. దేవుడు ఆయనకు ఆజ్ఞాపించినాడు. మరి ఆజ్ఞను పాటించగలిగినాడా? ఆయన కుమారులు 12 మంది కుమారులను దేవుడు ఆయనకి ఇచ్చినాడు కదా. మరి ఆ 12 మంది కుమారులు ఆత్మ ఫలము ఫలించగలిగినారా? లేదు అనే వాక్యం తెలియజేస్తా ఉంది. దేవుడు ఇశ్రాయేలును ఏర్పాటు చేసుకున్న తరతరాలకు ఆశీర్వాదము ఉండాలని ఆయన్ను దేవుడు నిర్ణయించినా, ఆయనకి ఎన్ని వాగ్దానాలు ఆయన చేసినా వారు ఆత్మ ఫలము ఫలించలేకపోయారనే దేవుని వాక్యము మనము చూస్తా ఉన్నాము. రూబేను ఒక వ్యభిచారి అయిపోయినాడు. అలాగే ఆయన కుటుంబంలోనే యూదా వ్యభిచారి అయిపోయినాడు. వివరాలు నేను చెప్పదలుచుకోలేదని మీకు తెలుసు. యూదా వ్యభిచారి అయిపోయినాడు. తర్వాత షిమ్యోను, లేవి ఒక పట్టణంలో ఉన్న పురుషులందరినీ చంపేసి నరహంతకులయ్యారు. వారి చెల్లి విషయంలో, దేనా విషయంలో పురుషులందరినీ చంపేశారండి. అంత ఘోరం అంటే అంత ఘోరం. దేవుడు దృష్టిలో వారు చాలా పాపం చేస్తున్నారు. షిమ్యోను, లేవి నరహంతకులు వారి కుటుంబంలో ఉన్నారు. ఆత్మ ఫలము ఫలించలేకపోయినారండి. ఫలించలేకపోయింది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఫలించుము అని దేవుడు ప్రత్యక్షముగా ఆజ్ఞాపించిన వారు సైతము ఫలములు ఫలించలేకపోయినారు. మరి దేవుడు ఆజ్ఞాపించిన వారి సంగతిగా మనం చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. దేవుడు ప్రత్యక్షంగా ఆజ్ఞాపించిన వారే మంచి ఫలములు ఫలించలేకపోతే మిగిలిన వారి సంగతి ఏంటి? దేవుడు వారికి మంచి ఫలాలు ఫలించండి అని ఆజ్ఞాపించి మంచి ఫలముల కొరకు ఎదురు చూసి భంగపడిన పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. తరతరాలుగా ప్రతి తరంలో దేవుడు ఎన్నుకుంటూనే వచ్చాడు. ప్రతి తరంలో దేవుడు వారికి వాగ్దానాలు ఇస్తూనే వచ్చాడు. కానీ ప్రతి తరము ఆయనను అవమానపరుస్తూనే వచ్చిందండి. ప్రతి తరము ఆయన ఆశలను నిష్ఫలము చేస్తూనే వస్తుంది. దేవుడు ఎంత మంచి ఫలములు ఆశించినా వారు కాని ఫలములే ఫలిస్తూ వచ్చినారు.
అన్ని తరములలో ఇది ఇలానే జరుగుతూ వచ్చింది. దేవుని ఆశలు విఫలమవుతూనే ఉన్నాయి. యెషయా గ్రంథంలో ఆయన తన బాధను ఎట్లా వ్యక్తపరుస్తున్నాడో మీరు గమనించండి. వాక్యము తీయండి. ఎంత ఘోరమైన స్థితిలో దేవుడు బాధపడుతున్నాడో. యెషయా గ్రంథం 5వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 1-2 వచనాలు. నా ప్రియుని గూర్చి పాడెదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టుడైన వాని గూర్చి పాడెదను వినుడి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుచుండెను, కానీ అది కారు ద్రాక్షలు కాచెను. చూడండి ఎంత ఘోరమైన స్థితి. దేవుడు ఎంత ఆశగా నాటుకున్నాడండి. దేవుడు చూజ్ చేసుకున్న విషయాలు, పరిస్థితులు చూడండి. ఆయన సత్తువ భూమి గల కొండ మీదంట, సత్తువ భూమి గల కొండను ఎన్నుకున్నాడు. మంచి భూమి, శ్రేష్టమైన భూమిని ఆయన ఎన్నుకున్నాడు. ఆయన దానిని అట్లానే ద్రాక్ష తీగలు నాటిలా దాన్ని ఏం చేశాడంట, ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అంటే దాన్ని శుభ్రం చేసినాడు, పవిత్రపరిచినాడు. దానిలోని రాళ్ళు, చెత్త చెదారం అంతా తీసివేసి అందులో అల్లాటప్ప ద్రాక్ష తీగలు కాదు, బహు శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. దాని మధ్యన బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. ఎందుకు ద్రాక్ష తొట్టి? ఎందుకు ద్రాక్ష తొట్టి? మంచి కాయలు వస్తే రసం తీయాలి, అనేకులకు ఇది ఆనందాన్ని పంచాలి. దేవునికి ఎంత ఆశతోటి మరి దాన్ని తొలిపిస్తే, శ్రేష్టమైన ద్రాక్ష తీగలు నాటిస్తే ఏం చేసిందంట, ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఆయన ఎదురు చూస్తుండను, కానీ అది కారు ద్రాక్షలు అంటే పనికిరాని ద్రాక్షలు కాచిందంట. 7వ వచనంలో రాస్తాడు ద్రాక్ష తోట అంటే ఏంటి. 7వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. ద్రాక్ష తోట అంటే ఇశ్రాయేలు వంశం అంట, ఇశ్రాయేలు వంశం. తర్వాత ద్రాక్ష తీగలు ఎవరంటే ఇశ్రాయేలు ప్రజలే. ఇశ్రాయేలు ప్రజలే ఆయన నాటిన శ్రేష్టమైన ద్రాక్ష తీగలు. ఆయన నాటుకున్న శ్రేష్టమైన ద్రాక్ష తీగలు వారు శ్రేష్టమైన మంచి ఫలాలు ఫలించాలని దేవుడు ఎదురు చూసి చాలా నిరాశపడతా ఉన్నాడు. హీ వాజ్ వెరీ మచ్ డిసప్పాయింటెడ్. కారు ద్రాక్షలు కాసినారంట, కారు ద్రాక్షలు ఫలించినారు, కాని ఫలములు ఫలించినారు. ఉపయోగకరము కానీ బయటకు పారవేయబడి త్రొక్కబడే ఫలాలను వారు ఫలించినారు. తరాలు గడిచిపోతూ ఉన్నాయి. దేవుడు ప్రతి తరములోనూ ఆయన నాటుకున్న చెట్ల నుండి మంచి ఫలాలని ఆశిస్తూ వచ్చాడు. ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టి, ఆయన పరిశుద్ధుడు కాబట్టి, ఆయన బిడ్డలు పరిశుద్ధులుగా ఉండాలని కోరుకున్నాడు కాబట్టి, పరిశుద్ధులుగా ఉండాలనే వారిని పిలుచుకున్నాడు కాబట్టి, పరిశుద్ధులైన వారు మంచి ఫలాలు ఫలిస్తారనే ఎదురు చూస్తూ ఉంటాడు. కానీ చెడు ఫలాలు ఫలిస్తారని ఎదురు చూస్తాడా? చూడడు కదా. నా బిడ్డలు పరిశుద్ధులుగా ఉండటానికి నేను పిలిచాను కదా, వాళ్ళని పవిత్రపరిచాను కదా, నా రక్తంతో వారిని కడిగాను కదా, వారు పవిత్రమైన పరిశుద్ధమైన మంచి ఫలాలే ఫలిస్తారని కదా దేవుడు ఎదురు చూస్తాడు. తరతరాలుగా ఆయన ఆశలు విఫలమవుతూనే ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డ, ఇన్ని తరాలు గడిచిపోయినాయి కదా. ఇన్ని తరాలు అయిపోయిన తర్వాత మరి ఈ తరములో ఉన్న నీవు నేను కూడా ఆ పరమ తండ్రి చే నాటబడిన శ్రేష్టమైన ద్రాక్ష తీగలు అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నీవు నేను కూడా దేవుని చేత ఏర్పాటు చేయబడి, దేవుని చేత పిలువబడి, పరిశుద్ధులముగా ఉండటానికి, మంచి ఫలాలు ఫలించడానికి ఆయన చేత ఏర్పాటు చేయబడిన, ఆయన చేత నాటబడిన శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నీ నుండి నా నుండి కూడా ఆయన కోరుకోరేది ఏం ఫలాలు? మంచి ఫలాలు. హీ ఎక్స్పెక్ట్స్ గుడ్ ఫ్రూట్ ఫ్రమ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ us. మంచి ఫలాలు ఫలించాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు.
శ్రేష్టమైన ఫలాలు ఫలించాలని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆత్మ ఫలము ఫలించాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. కానీ అప్పటికి ఇప్పటికీ చాలా వ్యత్యాసం ఉందండి. ఆ దినాలకు ఈ దినాలకు చాలా వ్యత్యాసం ఉంది. ఇప్పుడు దేవుని ఆలోచన విధానం మారిపోయింది. చూచి చూడనట్లుగా వదిలేసే దినాలు కావివి. ఫలాలు ఫలించకపోతే వదిలేసే పరిస్థితులు కాదండి ఇవి. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 30వ వచనములో వ్రాయబడతా ఉన్నది, ఆ జ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్లుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనస్సు పొందవలనని దేవుడు ఆజ్ఞాపించుచున్నాడు. విధానం మారిపోయింది. ఒకప్పుడు దేవుడు అజ్ఞాన కాలాలు కాబట్టి చూచి చూడనట్లుగా వదిలేశాడండి. ఇప్పుడు వదిలేసే పరిస్థితి లేదు. అంతటను అందరూ మారు మనస్సు పొందవలనని ఆయన ఆజ్ఞాపించుకుంటున్నాడు. ఇప్పుడు చూచి చూడనట్లుగా వదిలేసే పరిస్థితి లేదు. వీ హ్యావ్ టు రీప్ ద కాన్సిక్వెన్సెస్ అట్ ఎనీ కాస్ట్. వీ హ్యావ్ టు రీప్ ద కాన్సిక్వెన్సెస్ ఫర్ షూర్. ఖచ్చితంగా మనం ఫలాలు ఫలించకపోతే దానికి తగిన శిక్ష అనుభవించాల్సిందే. గాడ్ ఈజ్ లుకింగ్ ఎట్ us ఎవ్రీడే. ప్రతి దినము నీ వైపు చూస్తూ ఉంటాడు, నా వైపు చూస్తూ ఉంటాడు. ఎందుకంటే ఈరోజైనా ఏదైనా ఒక మంచి ఫలము ఫలిస్తుందేమో, ఈరోజైనా ఒక మంచి ఫలం ఫలిస్తాడేమో ఎదురు చూస్తూ ఉంటాడు. గాడ్ ఎక్స్పెక్ట్స్ గుడ్ ఫ్రూట్స్ ఆల్వేస్. కానీ దేవుడు మనల్ని చూసినప్పుడు మనలో ఎటువంటి ఫలాలు కనపడతా ఉన్నాయి? దేవుడు మనల్ని చూసినప్పుడు ఎటువంటి జీవితము మనలో ఆయన చూస్తూ ఉన్నాడు? ఎటువంటి ఫలము మనం ఫలిస్తూ ఉన్నాము? ఫలముల విషయంలో దేవునికి ఒక నియమం ఉందండి. ఆయన నియమం ఏంటంటే మత్తయి సువార్త 7వ అధ్యాయము 17 నుంచి 19 వచనాలు చూద్దాం. మత్తయి 7:17 నుంచి 19. ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికిమాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు, పనికిమాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. వదిలేయట్లేదండి. మంచి ఫలాలు ఫలించకపోతే దాని సంగతి అంతే, వదిలేద్దాము అని అనుకోవట్లేదండి దేవుడు. ఆయన నియమం ఏంటంటే మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. మంచి చెట్టు నుంచి మంచి ఫలాలే రావాలి, పనికిమాలిన చెట్టు నుండి పనికిమాలిన ఫలాలే రావాలి. ఇది నియమం. దేవుని చేత నాటబడిన నీవు నేను పనికిమాలిన వారమా? ప్రశ్నించుకుంటే కానే కాదు. దేవుడు మనల్ని శ్రేష్టమైన వారుగా ఆయన ఈ లోకంలో మనల్ని ప్లాన్ చేశాడంటే ఆయన మనల్ని ఈ లోకంలో ఏర్పాటు చేసుకున్నాడు, ఈ లోకంలో నాటుకున్నాడు మనల్ని. ఎందుకు అంటే మంచి ఫలాలు ఫలించాలని. మంచి ఫలాలు ఫలించాల్సిన మనము కాని ఫలాలు ఎందుకు ఫలిస్తున్నాం? మన జీవితంలో కాని ఫలాలు ఎందుకు ఉంటున్నాయి? కారు ద్రాక్షలు ఎందుకు కాస్తున్నాం మనం? దేవుడు ఎంత దుఃఖపడుతుంటాడో మన జీవితాలను చూసి, ఎంత ఏడుస్తుంటాడో మన జీవితాలను చూసి, ఎంత ఏడిపిస్తున్నాం మనం ఆయన్ని. కాని ఫలాలు ఫలించడం ద్వారా పనికి మాలిన ఫలాల లిస్ట్ ఉందండి బైబిల్ గ్రంథంలో. చూడండి, గలతీ 5:19 నుంచి 21 వచనాలు. శరీర కార్యములు అనగా పనికి మాలిన ఫలములు అనగా కారు ద్రాక్షలు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. దేర్ ఇస్ నో ఛాన్స్ ఫర్ దెమ్ టు ఎంటర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో ప్రవేశించటానికి, దేవుని రాజ్యములో ప్రవేశించటానికి వారికి అర్హత లేదు అంటున్నాడు. ఎవరు అంటే ఈ పై లిస్టులో ఉన్న కార్యములు చేసేవారు, కారు ద్రాక్షలు కాచేవారు, దేవుని
రాజ్యంలో ప్రవేశించడానికి అనర్హులని దేవుని వాక్యం తెలియజేస్తాం. మన జీవితాలను మనం తరచి చూసుకుంటే, మన జీవితాలను ఒక్కసారి మనం పరిశీలన చేసుకుంటే, మన జీవితాలను మనం పరిశోధించుకుంటే, మన జీవితంలో ఎన్ని కనపడతాయండి కారు ద్రాక్షలు, ఎన్ని కనపడతాయి. చూడండి, దేవుని వాక్యంలో లిస్ట్ ఉంది కదా. శరీర కార్యములు, జారత్వము. ఈ దినాల్లో జారత్వం ఎక్కువైపోయింది. సెక్సువల్ ఇంప్యూరిటీ, ఇమ్మొరాలిటీ, రకరకాల తప్పులు జరిగిపోతా ఉన్నాయి. వివాహం కాకముందే పాపము చేస్తూ ఉన్నారు యవనస్తులు. వివాహం చేసుకోకుండా సహజీవనం అనే కొత్త తరహా వచ్చింది. ఆ తరహాలో మరి జీవిస్తూ ఉన్నారు, జీవితాల్లో పాడు చేసుకుంటున్నారు. సెక్సువల్ ఇంప్యూరిటీ మనం చూస్తూ ఉన్నాం. అపవిత్రత, అపరిశుద్ధత, శరీరాన్ని అపవిత్రపరచుకోవటం, కన్నుల ద్వారా, చూపుల ద్వారా, అంటే అలాగే చెవుల ద్వారా, నోటి ద్వారా మన జీవితాన్ని అపవిత్రపరచుకోవటం. తర్వాత కాముకత్వము, సెక్సువల్ కోరికలు అన్నమాట. ఇటువంటివి అనేక విధాలుగా కనపడతా ఉన్నాయి. విగ్రహారాధన అనేది మనం విగ్రహాలనే పూజించనక్కర్లేదు, కానీ దేవుని స్థానంలో మన సమయాన్ని దొంగిలిస్తున్న ప్రతిదీ విగ్రహముతోనే సమానం. దేవుని స్థానాన్ని దోచుకుంటున్నది ఏదైనా అది మన జీవితంలో విగ్రహంతో సమానం. అది మన ఉద్యోగం కావచ్చు, మన చదువు కావచ్చు, మన ఫ్రెండ్స్ కావచ్చు, మన కంప్యూటర్ కావచ్చు, మన మొబైల్ కావచ్చు, అది ఏదైనా విగ్రహముతోనే సమానం అండి. విగ్రహారాధన, తర్వాత అభిచారము, తర్వాత ద్వేషములు, కలహము, మత్సరము, క్రోధము, కక్ష, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అంటే మత్తులై ఉండటం అన్నమాట. అల్లరితో కూడిన ఆటపాటలు, పబ్బులు, షికారులు, ఇవన్నీ అల్లరితో కూడిన ఆటపాటలు. వీటిని గురించి దేవుడు చాలా క్లియర్గా చెప్తా ఉన్నాడు. కాని ఫలాలు ఇవి కాని ఫలాలు, మంచి ఫలాలు కాదు ఇవి. దేవుడు కోరుకున్న ఫలాలు కాదు ఇవి. ఈ లిస్టు మన ఎదురుగా ఉంది కదా, ఒక్కసారి చెక్ చేసుకోండి, ఒక్కొక్కటి అండర్లైన్ చేసుకోండి. నా జీవితంలో ఏ కాని ఫలాన్ని నేను ఫలిస్తూ ఉన్నాను. నేను మిమ్మల్ని వేలెత్తి చూపించే మరి అధికారం నాకు లేదు, ఎందుకంటే నాలో కూడా ఎన్నో లోపాలు ఉంటాయి, నాలో కూడా ఎన్నో సమస్యలు ఉంటాయి. నేను కూడా పవిత్రుడని చెప్పడానికి అనర్హుడిని. ప్రతి ఒక్కరూ మన జీవితాలను మనం పరిశీలించుకోవాల్సిన అవసరం ఉన్నది. మన జీవితాలను పరిశోధించుకోవాలి. దేవుడు కూడా మనల్ని పరిశోధించడండి. దేవుడు కూడా వాక్యంలో మనకు తెలియజేస్తా ఉన్నాడు, మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. మన జీవితాలను పరిశీలన చేసుకోవాలి. ఒక్కొక్కటి అండర్లైన్ చేయండి. అండర్లైన్ చేస్తే కనీసం ఒక 5-6 అయినా మన జీవితంలో కనపడతాయండి. 5-6 మినిమం, మ్యాక్సిమం నేను చెప్పలేను, కానీ మినిమం 5-6 మన జీవితంలో కాని ఫలాలు ఖచ్చితంగా కనపడతాయి. కాబట్టి ఈరోజు మనం జీవితాలను పరిశీలన చేసుకుందాం. 2 మాసాలు మనం పరిశుద్ధతను గురించి మనం ధ్యానం చేశాము. ధ్యానించినంత మాత్రాన పవిత్రులమైపోము. పవిత్రంగా ఉండాలని మనం ఎంత ప్రయత్నం చేసినా సాతాను మనల్ని పవిత్రముగా ఉండనీయడు. ఏదో ఒక విధంగా మనల్ని పడద్రోస్తూనే ఉంటాడు. ఏదో ఒక విధంగా మన పాపములకు నెట్టేస్తూనే ఉంటాడు. ఏదో ఒక విధంగా మనం పాపము చేయటానికి వాడు మనం పురుకొల్పుతూనే ఉంటాడు. మనం పాపము చేస్తూనే ఉంటాము. కానీ మనం నేర్చుకోవాల్సింది, జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటంటే, వాడి ప్రయత్నాలు వాడు కొనసాగిస్తూ ఉన్నా పవిత్రముగా ఉండటానికి మన ప్రయత్నాలు మనం కూడా కొనసాగించాల్సిందే. ఏమో నాకు వల్ల కావటం లేదు, ఇక సాతానికి వదిలేసుకుందామని వదిలేయటానికి వీల్లేదండి. పవిత్రంగా ఉండటానికి మనకున్న ప్రతి అవకాశాన్ని మనం ఉపయోగించుకుంటూనే ఉండాలి. లాభం లేదులేని వదిలేసే పరిస్థితి ఉండకూడదు. వీ హ్యావ్ టు బి కేర్ఫుల్. సాతాను ప్రోత్సహిస్తున్నాడు కదా, సాతానికి అప్పగించేసుకుందాం, వదిలేయకూడదండి. మనం ప్రతి క్షణము దేవుని దృష్టిలో పరిశుద్ధముగా జీవించడానికి ఏదైనా అవకాశం ఉందా అని చూసుకుంటూ ఉండాలి. శోధనలు పెరుగుతున్న కొద్దీ మనలో పట్టుదల కూడా పెరుగుతూనే ఉండాలి. నేను పరిశుద్ధంగా జీవించాలి, నాకు శోధన ఎక్కువైపోతా ఉంది, కానీ నేను సాతానుని జయించాలి తప్పకుండా అనే ఆశ మనలో రోజు రోజుకి ఎక్కువైపోతా ఉండాలి.
లాభం లేదని వదిలేస్తే వాడు మనల్ని వాడి కంట్రోల్లోకి తీసేసుకుంటాడు. వాడి ఆధీనంలోకి మనం వెళ్ళామంటే మనం ఇంక ఏమీ పవిత్రముగా జీవించడానికి, మంచి ఫలాలు ఫలించడానికి అవకాశము ఉండదు. కాబట్టి మనం ఈరోజు రక్షణ పొందాము, మారు మనసు పొందాము, బాప్తిసం తీసుకున్నాము, సందాలు వేస్తున్నాము, ఇంకా మిగిలిన విషయాల్లో కూడా మనం చాలా పర్వాలేదు, బాగానే ఉంటున్నాము, ప్రాబ్లం ఏమి లేదు, బాగానే ఉంటున్నాం. కానీ మనం ఫలిస్తున్న ఫలాల సంగతి ఏంటి? వాట్ అబౌట్ అవర్ ఫ్రూట్స్? మనం ఫలిస్తున్న ఫలాల సంగతి ఏంటి? లిస్టు మీ ఎదురుగా ఉంది కదా, లిస్టుని మీరు అండర్లైన్ చేసుకోండి. ఏ ఫలము నాలో ఉంది, ఏ ఫలము కాని ఫలము, ఏ ఫలము చెడు ఫలము, ఏ ఫలం పనికిరాని ఫలము, దాన్ని ఏ విధంగా నేను తీసివేయాలి అని ఆలోచన మనం చేస్తూ ఆ ఫలాలను తీసివేసుకోవటానికి మనం ప్రయత్నం చేయాలి. కానీ మంచి ఫలాలు ఫలిస్తున్నామా? మంచి ఫలాలు ఫలిస్తున్నామా? మన జీవితంలో ఇంకా కాని ఫలాలు ఏమైనా ఉన్నాయా? మంచి ఫలాలు ఫలించకపోతే శిక్ష వ్రాయబడింది కదా. ఏంటి శిక్ష? మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టు వదిలేయడట్లానే వదిలేయడు. ఏం జరుగుతుందట? నరకబడి అగ్నిలో వేయబడును. లెట్ us be careful and let us try to bear good fruits. మంచి ఫలాలు ఫలించడానికి మనం ప్రయత్నం చేద్దాం, తీర్మానం చేసుకుందాము. దేవుని ఉగ్రతకు మనం బలి కాకూడదని నేను ఈ ఉదయకాలమున హెచ్చరిస్తూ ఉన్నాను. మన జీవితంలో ఉన్న కాని ఫలాలు ఏంటో ఈరోజు మనం పరిశీలన చేసుకుందాము, దేవుని ఎదుట ఒప్పుకుందాము, విడిచిపెడదాము. దేవుడు మనకి మంచి ఫలాలు ఫలించే శక్తిని దేవుడు దయచేస్తాడు. తప్పకుండా ప్రయత్నం చేద్దాం. మనల్ని మనమే పరిశీలించుకుందాం, మన జీవితాలను పరిశీలించుకుందాం. కాని ఫలాలను గురించి దేవునికి అప్పచెబుదాం. దేవుడు వాటిని తీసివేస్తాడు, మనల్ని పవిత్రపరుస్తాడు, పరిశుద్ధపరుస్తాడు. పరిశుద్ధమైన బిడలముగా పరిశుద్ధమైన మంచి ఫలాలు ఫలించడానికి దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాము. దేవుడు మన దగ్గర నుంచి మంచి ఫలాలను ఆశిస్తూ ఉన్నాడండి. ఈ ఉదయకాలం ఎటువంటి ఫలాలు మనం ఫలిస్తున్నామో ఒకసారి మన జీవితాలు పరిశీలన చేసుకుందాము. కాని ఫలములు ఏవైనా మన జీవితంలో ఉంటే ఈ ఉదయకాలమున ఆయన ఎదుట ఒప్పుకొని విడిచిపెడదాం. పరిశుద్ధులముగా వెళ్ళటానికి ప్రయత్నం చేద్దాం. We have to examine ourselves today. ప్రభువా, నా జీవితాన్ని పరిశీలించండి నాయన. నా జీవితంలో పాపం ఉన్నది ప్రభువా, నా జీవితంలో కాని ఫలాలు ఉన్నాయి ప్రభువా. ఎన్నో రకాలైన కాని ఫలాలు నేను ఫలిస్తున్నాను ప్రభువా. నా జీవితం మీకు ప్రీతికరంగా లేదు ప్రభువా. ఆయన నన్ను కనికరించండి ప్రభువా. సహాయం చేయండి. మీకు ఇష్టమైన ఫలాలు నేను ఫలించాలని కోరుకుంటున్నాను అయ్యా. మంచి ఫలాలు ఫలించడానికి నాకు శక్తిని దయచేయండి అని దేవుని అడుగుదాము. దేవుడు సహాయం చేస్తాడు. అందరము మనం దేవుని ఎదుట యథార్థంగా మన తప్పులను ఒప్పుకుందాము. ఆయన మనల్ని బాగు చేస్తారు. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా, మీకు వందనాలు ప్రభువా. నాయనా, మేము దుష్టులము ప్రభువా, నాయన నీచులము నాయనా. అయినా మీరు మా దగ్గర నుంచి మంచి ఫలాలను కోరుకుంటున్నప్పటికీ కాని ఫలాలని అనేక సార్లు మేము ఫలిస్తున్నాము ప్రభువా. మా జీవితాలు ఫలభరితంగా లేవు ప్రభువా. ఫలభరితమైన జీవితాన్ని మీరు కోరుకుంటున్నారు నాయనా. యెషయా గ్రంథంలో మీరు మాకు తెలియజేశారు, మీరు మంచి ద్రాక్షల కొరకు మీరు ఎదురు చూస్తూ ఉంటే అది కారు ద్రాక్షలు కాచింది నాయనా. ఆ అధ్యాయములోనే మాకు తెలియజేశారు, కారు ద్రాక్షలు కాచిన వనాన్ని మీరు ఏం చేయబోతున్నారో అని. ప్రభువా, మేమట్టి శిక్షావేదికి గురి కాకుండా నాయనా మా జీవితాలను మాకు అవకాశం ఉన్నప్పుడే పరిశీలన చేసుకొని మమ్మల్ని మేము పరిశోధించుకొని మా అతిక్రమములను దాచిపెట్టక వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి నాయనా మంచి ఫలాలు ఫలించే రీతిగా ఆ వైపుగా మేము పయనించడానికి మీ కృప దయచేయమని వేడుకుంటున్నాం. మాలో ఉన్న కాని ఫలములను తీసివేయండి ప్రభువా. నాయనా మా జీవితాలను పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి. మంచి ఫలాలు ఫలించే శ్రేష్టమైన ద్రాక్ష తీగలుగా మేము ఉండటానికి మీ కృప మా అందరికీ దయచేయమని, మీ కృపలో ఈ సంఘమును వర్ధిల్ల చేయమని మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ
యేసయ్య అతి పరిశుద్ధ నామములో విన్నపములు అడిగి మిక్కిలి వినయముగా సమర్పించుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.